పంచతోని మరి ఆ రోజు శ్రీరన్న గారు చెప్పినట్టు సిద్ధరామయ్య గారితోని ఒక బీసీ ముఖ్యమంత్రి మరి కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఒక నమ్మించి మరి ఆ రోజు 42% రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు కామారెడ్డిలో చెప్పినారు. దాని తర్వాత కూడా బీసీలందరూ మాదల్లో చూడండి 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసినా మరి ఈరోజు అందరూ కూడా మాకు టికెట్లు 2-3 ఇచ్చిన కాంగ్రెస్కి ఇచ్చినా కూడా మొత్తం మంది కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం మా మున్నూరు కాపులలో. తర్వాత ఈరోజు వాళ్ళు గద్దెనెక్కినాక తర్వాత కూడా వాళ్ళు ఇస్తాన హామీలు కూడా ఏమి ఇవ్వలే, ఇప్పటి వరకు కూడా రాలేదు. మరి ఇప్పుడు ఒకటే నేనేమంటానంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్న ఉన్నారు, మరి ఈరోజు మల్లం యాదవ్ మన మల్లన్న మరి యాదవ్ గారు ఉన్నారు, వారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీరన్న ఉన్నారు, మరి ఈరోజు మరి సీనియర్ అయిన కమ్యూనిస్ట్ పార్టీలో అన్నగారు ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు ఎప్పుడైతే రాజ్యాధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఫస్ట్ మొట్టమొదట వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే 42% బీసీలలో గెలిచిన దానిలో మంత్రివర్గంలో మాకు 42% బీసీలకు ఇవ్వాలండి. అప్పుడు మరి అప్పటి వరకు ఏ కులం ఎంత లేదు కాబట్టి ఎవరికి ఏమి ఇవ్వాలో అనేది వాళ్ళు ఇవ్వలేదు. అసలు మున్నూరు కాపులకు మా మంత్రి పదవి ఇవ్వాలి, అది అయిపోయింది. తర్వాత కూడా అప్పుడు కేసీఆర్ గారు కుటుంబ సమగ్ర సర్వే చేశారు, అంటే కులాలు ఎంత ఉన్నదని చెప్పినాడు ఆయనే. ఆ బయట పెట్టలే కొంత బయటకు వచ్చేసింది, అది అయిపోయింది. తర్వాత వీళ్ళు కులగణన చేసినప్పుడు బీసీలలో 136 కులాల్లో ఏ కులంలో ఎంత మంది ఉన్నారనేది వీళ్ళు వచ్చినాక వెబ్సైట్ లో పెట్టాలి కదా. స్థానిక ఎన్నికలకు పోవాలి, రిజర్వేషన్ 42% ఇవ్వాలి అంటే అరే మీ కులంలో జనాభా ఇంత ఉంది, మీ కులంలో ఇంత ఉంది అనేది వీళ్ళు ఇప్పటి వరకు కూడా మేము ముందు బీసీలంతా కూడా 136 కులాలు అన్నదమ్ములుగా మేమందరం ఉన్నాము. అందరిని కూడా ఈరోజు మీరు తన్నుకొని చావండి, తర్వాత మా కోట్లన్నీ మేము తీసుకుందామని రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అని అడుగుతుంది, రేపు బీఆర్ఎస్ అయినా కూడా సాగు చూపించి అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి తాకులాట పెట్టాలనేది అది ఒకటి మెయిన్ పాయింట్ గా. మీకు కులగణన జరిగింది, మీకు 60% ఉన్న బీసీలకు 42% కుదించి ఇక్కడ మైనార్టీలను ముస్లింలను తీసుకొచ్చి కలిపినారు. మీరు ఎవరు ఎంత శాతం ఉంది 136 కులాల్లో ఫస్ట్ బయట పెట్టలే. ఈ రోజు మా కుల సంఘాలున్న పెద్ద మనుషులు కూడా అందరు కూడా జాల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఈ రోజు మా చైర్మన్ గారు ఆర్ కృష్ణ గారు కూడా ఈ రోజు ఆ మాటల్లో నేను అడిగిన అన్న ఫస్ట్ ఈ బీసీ కులాల్లో ఈ 136 కులాల్లో ఎంత జనాభా వచ్చింది, వీళ్ళు కులగణన న్యాయంగా చేశారన్నారు కదా, 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు కూడా వీళ్ళు బయట పెట్టలేదు. దీని ఫస్ట్ మనం పాయింట్ తీసుకోవాలి. సరే అది అయిపోయింది. మేము మన తెలంగాణ బంద్ అప్పుడు నేను కూడా వెళ్ళాను, అందరం వెళ్ళాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు, మరి ఆర్ కృష్ణ గారు, మొత్తం అన్ని సంఘాలందరం కూడా మేము గాంధీ భవన్ వెళ్ళినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు వారు ఏమన్నారంటే మేము కృష్ణ గారు తప్పకుండా మేము బంధుకు సహకరిస్తున్నాము దీనిలో అని అన్నారు. బంధుకు సహకరించినప్పుడు అక్కడ తమిళనాడు తరహాలో ముఖ్యమంత్రి గారు జయలలిత గారు వచ్చి ధర్నాలు కూర్చున్నారండి. నువ్వు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూర్చోవాలి కదా, మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 49 మంది 46 మంది వాళ్ళు కూడా ధర్నాలు కూర్చోవాలి కదా, బీజేపీలో ఉన్న ఎంపీలు కూడా ఇలా అందరూ కూర్చోవాలి కదా. అందరు మాకు బంధువు సహకరించినారు, మేమందరం చంకలు కొట్టుకొని అరే ఇక అయిపోయింది 42% మాకు వస్తుంది అని అనుకున్నాము. ఎక్కడ వచ్చింది? ఒక బంధు సక్సెస్ అయింది. నేనేమంటాను ఎవరి మీద సక్సెస్ అయింది అన్నగారు కరెక్ట్. అది అంటే ఇక్కడ మీరు బీజేపీ అలా ఇది కాంగ్రెస్ అలా బీఆర్ఎస్ అలా ఇక్కడ ఎవరి మీద అంటే మీరు అందరు కూడా మీరు ఓట్ల కోసం అందరు కూడా ఈ రోజు అందరూ బీసీలను మోసం చేస్తారన్న. 3 పార్టీల కూడా ఈ రోజు బయటకు వచ్చి కూడా ఆ రోజు మాకు బంధులో ఏ ఒక్క మంత్రి గాని ఎవరు కానీ కూర్చున్నాయన్న. మా దగ్గర ఆర్ శ్రీనివాస్ గారు మాత్రం వచ్చినారు, అక్కడ డిపో దగ్గర వచ్చి బస్సులు బంద్ చేసి పోయిండి అన్న. ఆయన అయితే మా కులము సీనన్న మాత్రం, ఇక మిగతా వాళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడ వచ్చినారా అరే అక్కడ మాకున్నాడు ప్రభుత్వ విప్లవం, మరి మేము అందరం ఉన్నాము, మరి నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను, నేనే అడుగుతాను కదా సీనన్న మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు బంధు ప్రకటించినా నువ్వు ఎట్లా మరి బంధులో రాలేదంటే ఆయన వచ్చిండు పొద్దున డిపో దగ్గర బంధు ఓకే సక్సెస్ అయింది. దాంట్లో సరే ఆ బంధుతో ఏమొరిగింది? బంధుతో ఏమొరిగింది? 3 పార్టీల సానుభూతి బీసీలకు కనిపించింది. అరే మేమంతా కూడా బీసీలు అందరం కూడా బంధుకు మేము సహకరించినాం కదా అని సానుభూతి మాకు చూపించినారు. తర్వాత ఏమైంది నేను చెప్తాను సీనన్న గారు. నేను ఇప్పుడు మేము 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు 43 మంది ఎమ్మెల్యేలు మంత్రులు, ఈ రోజు ఒక ముఖ్యమంత్రి 16 మంది
కార్పొరేషన్ చైర్మన్లు రెడ్డిలు ఉన్నారండి ఇవాళ. మరి ఏది 42% ఏది నీ చిత్త చూస్తున్నట్టయితే 42% బీసీలకు ఈ కులగణన జరిగిన తర్వాత ఎవరికి వాటా ఇచ్చినావు, ఎవరికి కార్పొరేషన్ ఇచ్చినావు, ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చినావు అది ఇవ్వలేదు. తర్వాత నువ్వు ఎవరు నీ రెడ్డి సోదరులు నీకు వేసినారు. ఈ రోజు ఒకటేనండి ఇప్పుడు నేను చూస్తున్నా అక్కడ ఎన్నికలు రద్దు కోరుతున్నట్టయితే మేము నోటిఫికేషన్ ఇచ్చినాక మీ కోర్టులు జోక్యం చేసుకోవు ఈసీ అని అంటుంది. ఈ రోజు మరి ఆ రోజు ఎట్లా మీరు రెడ్డి సోదరులు సుప్రీం కోర్టులో హైకోర్టులో వేసినప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఇచ్చినామని చెప్పేసి పట్టించుకోవద్దు కదండి. ఇది ఎవరికి కోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా రాజకీయ పార్టీలు అయినా కూడా ఒకరికొకరు విమర్శ చేసుకుంటున్నారు. కానీ ఈ రోజు బీసీలకు అసలు ఏం అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి ఎందుకు అంటున్నారండి? ఈ రోజు ఏంటండి పార్టీ గుర్తు లేని సర్పంచులలో కూడా రిజర్వేషన్లు కూడా ఈ రోజు 23%, 27%, 42%. ఇంత ముందుకు ఏమన్నారు 3,000 కోట్ల రూపాయలు మా వెళ్ళిపోతాయి, మేము రాకపోయినట్టయితే గ్రామ స్థాయిలో మాకు ఫండ్స్ రాక డెవలప్ కాదు, మా కాంగ్రెస్ పార్టీకి అపతిష్ట పాలొస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. నువ్వు బీసీ సంఘాలలో మేము అందరం కొట్లాడుతున్నామండి, బంధుకు మీరు సహకరిస్తారు, అన్ని చేస్తారు. మీరు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ముఖ్యమంత్రి గారు అయినా కేబినెట్ అయినా కూడా మా బీసీ సంఘాలను మమ్మల్ని పిలవద్దా? ఈ రోజు చైర్మన్ గా మన ఏదైతే ఆర్కిస్తే గారు బీజేపీలో ఉన్నా కూడా ఆయన బీజేపీ ఒక సభ్యుడుగా బీజేపీ పార్టీ తొత్తులాగా మాట్లాడతలేడు సీనన్న గారిని. ప్రతి రోజు నేను వారితో నేను పాల్గొంటున్నాను. ఈ రోజు అయితే ఆయన బీసీలకు ఎట్లా నార్మల్ గా ఒక వ్యక్తిగా ఈ రోజు ఆర్కిస్తే గారు మాట్లాడుతున్నారు. ఆర్కిస్తే గారికి నేను మీకు అందరికి ఒకటే సూచన చేస్తున్నా. ఇప్పుడైతే ఈ వేదిక అంటే ఈ డిబేట్ ద్వారా ఒక విషయం అయితే అర్థమైంది. ఇది కేవలం తెలంగాణకు కాదు, సరే కాంగ్రెస్ కులగణన చేసింది, రోల్ మోడల్ అని చెప్పుకుంటుంది. సో ఆ సానుభూతి మాత్రమే బీసీలకు దక్కుతుంది. రిజర్వేషన్లు రావాలంటే ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికలకైతే అది ఇంపాసిబుల్. ఎందుకంటే 50% సీలింగ్ ఒకటి ఉంది. సో మరి తాడూరు శ్రీనివాస్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు